10 ఏళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగి పొర్లుతుందని చెప్పారు. ఎక్కడ చూసినా చెత్తాచెదరం కనిపిస్తోందన్నారు. పాత బస్తీలో మజ్లిస్ గుండాల కారణంగా చాలా మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థిని కూడా మజ్లిస్ పార్టీయే నిర్ణయించిందని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బోరబండ డివిజన్ బీజేపీ కార్యాలయంలో ఎర్రగడ్డ డివిజన్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలతో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తా ఉంది. కానీ జూబ్లీహిల్స్ పరిస్థితి ఏ రకంగా ఉందో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఈ పరిపాలించినటువంటి పార్టీలను ఓట్లు అడుగుతున్నటువంటి ఈ 2 పార్టీలను అడగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీలో మాత్రము స్లమ్స్, బస్తీలు, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ఎక్కడ చూసినా కలుషితమైనటువంటి తాగునీరు, ధ్వంసమైనటువంటి రోడ్ల మీద చెత్త, కనీసము శానిటేషన్ లేనటువంటి పరిస్థితి ఈరోజు జూబ్లీహిల్స్ లో మనకు కనిపిస్తాము. ఈరోజు రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ శాసిస్తున్నది మజ్లిస్ పార్టీ. నేను ఓల్డ్ సిటీలో పెరిగాను. కొన్ని వందల బస్తీలు మజ్లిస్ పార్టీ యొక్క గుండాయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ యొక్క రౌడీయిజం కారణంగా అనేక బస్తీలు ఖాళీ అయ్యాయి.